బాబు బాబు దేవశర్మ గారు మీకు పుణ్యం ఉంటుంది. ఆ తాయితీరు తొందరగా ఇప్పించండి. ఇస్తానయ్యా, ఇస్తాను. రేపు ఉదయం దేవాలయం దగ్గర మర్రి చెట్టు దగ్గరికి రా. ఇంటి దగ్గర నేనేమీ ఇవ్వను. పోనీ ఇంకో వరహాయినా ఇచ్చుకుంటాను. ఇప్పుడే ఇప్పించండి. ఈ దేవశర్మ రక్షరే కంటే ఏమనుకున్నావు? కూరగాయలు అనుకున్నావు బేరం పెట్టుకోవడానికి. వాటికి పూజ చేయాలి, పునశ్చరణ చేయాలి. ఎంత తతంగా ఉంది. క్షమించండి, నా కష్టాలు మీకు తెలియదు. గయ్యాళి పెళ్ళంతో ఏగలేక చచ్చిపోతున్నాను. ఎలాగైనా దాని నోటికి తాళం వేయాలి. వేస్తా వేస్తా, నీ భార్య నోటికి వాగ్బంధం చేస్తా. ఎవరినా అతను? ఎవరో భార్యకు భయపడి చవట. ఆమె నోరు కట్టేయడానికి రక్షరేకి ఇవ్వని నా వెంట పడ్డాడు. నాన్న, అమ్మ నోరే నువ్వు కట్టలేదే, ఇక ఊళ్ళో వాళ్ళ నోరు ఎలా ముస్తావు నాన్న? ఏంటి? నేనా ముయ్యేంటి? నేను కూడా భార్యకు భయపడేవాడు అనుకున్నారా? ఇది అమ్మాయిలు, మీ అమ్మ నోరే కాదు, కాళ్ళు చేతులు కూడా కట్టేసి కుక్కిన పేరులాగే చేయగలరు తలుచుకుంటే. కానీ అమ్మాయిలు, నా మనసు ఒప్పుకోదే. ఇదిగో చూడండి, మీ అమ్మ తిట్టినా సరే నాకు తీయగా ఉంటుంది. ఏమిటా గోళ వడవడాన్ని వాగుతున్నారు? ఏం లేదే, రక్షరేకులు తాయెత్తులు వాటి మహిమల గురించి అమ్మాయిలతో చెబుతున్నా. ఉద్ధరించారు. ఏమైనా ఆర్జించారా? ఒట్టి చేతుతోనే వచ్చారా? ఎలా వస్తాను? ఇవాళ పొద్దున్నే నిద్రలేచి నేను చూసింది నీ మొహం కాదుగా, అందుకనే లక్ష్మీ ప్రసన్నం అయింది. ఇదిగో 4 పెళ్లి ముహూర్తాలు పెట్టాను, 4 రక్షరేకులు కట్టాను, 4 వరహాలు సంపాదించాను. ఏవి? ఇందా. అది సరే గాని, ఊళ్ళో వాళ్ళకైతే పెళ్లి ముహూర్తాలు పెడతారు. ఇంట్లో ఎద్దుల్లాగా ఎదిగిన పిల్లలు ఉన్నారే, మీకు చీమ కుట్టేటైనా ఉందే? లేకేమే, కానీ ఏం లాభం? వాళ్ళ జాతకాల్లో గ్రహబలాలు బాగా లేవు. ఇప్పట్లో మన ప్రయత్నాలు ఏవి ఫలించవు దారుని. అసలు ప్రయత్నిస్తేగా ఫలించడానికి మీరేమో పొద్దుస్తమానం ఆ మర్రి తిటికిని తగడతారు. నేనేమో ఇంటి జాగ్రత్తతో వస్తున్నా. అమ్మాయి భైరవి భార్గవి, మీ నాయన చేత కాదు, నాకు తీరికలేదు. అందుకని మీ మొగడని మీరే వెతుక్కోండి. శకున పక్షి, ఆదిలోనే అపశకునం మాటలు నువ్వును. అది కాదే, ఆడపిల్లలు మొగుళ్ళు వెతుక్కోవడం ఏమిటి? అప్రదిష్ట. అప్రదిష్ట ఏమిటి? అప్రదిష్ట. రాజకుమార్తెలు స్వయంవరంలో భర్తలు ఎంచుకోరు, అట్లానే నాకు తోడును. కారుణి, నా మాట వినవే. నేను వినను. మిమ్మల్ని వెతికి వెతికి నేను పెళ్లి చేసుకోలేదు. మీ అందం చూసానా, చందం చూసానా, లేక మీ తెలివితేటలు చూసానా? ఏదో భార్యకి అణిగిమణిగి ఉండే భర్త దొరికితే సంసారం సవ్యంగా సాగుతుందని ఈ అవతారాన్ని కట్టుకున్నా. అమ్మా, నీలాగే మాకు అణిగి మణిగి ఉండే భర్తని వెతికి పెళ్లి చేసుకుంటాం. అవునమ్మా. ఇంకేం బాగుంది. తల్లిని చూసి పిల్లని పెళ్లి చేసుకోమన్నవాడు వెరివారా? తమరు నోరు మూసుకొని కూర్చోండి. నాతో మాట అంటే మాటే. ఇదిగో అమ్మాయిలు, మీరు మొగుళ్ళు నిర్ణయించుకుంటేనే పెళ్లి, తెలిసిందే?